Hope all are doing well and good. I am Vasavi, working as CRT in KGBV School Kuppam as a biology teacher. Today we are going to discuss about 9th class biology second lesson plant tissues. Plant tissues. Before going to the lesson, we have to know what are tissues. What is meant by tissue? Tissue ante enti? Tissues ante a group of cells. కొన్ని సెల్స్ ఒక గ్రూప్ గా కలిసి ఒక టిష్యూ ఫామ్ చేస్తుంది అన్నమాట. గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఎట్లున్నా పర్లేదా అని కాదు, సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అవి ఒకే సేమ్ స్ట్రక్చర్ లో ఉండి అవి కలిసి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ని అవి క్యారీ అవుట్ చేయాలన్నమాట. గ్రూప్ ఆఫ్ సెల్స్ with similar with specific structure which carry out specific function. ఒకే ఫంక్షన్ ఒకే స్ట్రక్చర్ ఉండి ఒకే ఫంక్షన్ ని క్యారీ అవుట్ చేస్తా ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనం ఏమంటామంటే టిష్యూస్ అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూస్ ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ టు ఫామ్ ఆర్గాన్స్. ఒక ఆర్గాన్ మనకి ఉంది అంటే కొన్ని టిష్యూస్ కలిసినప్పుడు మనకు ఒక ఆర్గాన్ వస్తుంది. ఆర్గాన్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ టుగెదర్ టు ఫామ్ ఆర్గాన్ సిస్టమ్. ఆర్గాన్ సిస్టమ్ ఫార్మ్స్ organism. Group of cells together to form tissues. Group of tissues form organs. Group of organs form organ system, and organ system finally forms organism. Next, let us move to the next topic: plant parts and its functions. Plant parts and its function. Plants లో వేరియస్ పార్ట్స్ ఉంటాయి కదా, ఏమేమి ఉంటుంది? రూట్స్, స్టెమ్స్, లీవ్స్, బర్డ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఎక్సెట్రా, ఇంకా ఇలా ఉంటాయి అన్నమాట. బ్రాంచెస్, స్టెమ్స్ ఇవన్నీ ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ని క్యారీ అవుట్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ రూట్ చూద్దాం. రూట్ ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ లో ఉంటుంది. రూట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. రూట్ అబ్జర్వ్స్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంది? ఫ్రమ్ సాయిల్. సాయిల్ నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఫంక్షన్ ని ఏది క్యారీ చేస్తుందంటే రూట్ క్యారీ చేస్తుంది. సెకండ్ వన్ స్టొమాటో. Tomato దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? మెయిన్ గా టొమాటో ఇట్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ ఇన్ ద gaseous exchange. Gaseous exchange. ఈ gaseous exchange ని మనం ఏమనొచ్చు? ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? gaseous exchange which occurs through the help of tomato. Third one, leaf. This leaf mainly involves in photosynthesis. Photosynthesis leaf లో ఎందుకు జరుగుతుంది? Because leaf carries a special pigment called chlorophyll which is green in color. Leaf కి మనకి గ్రీన్ కలర్ ఎట్లా వచ్చింది అంటే ఈ క్లోరోఫిల్ లీఫ్ కి గ్రీన్ కలర్ ని ఇస్తుంది. ఎందుకంటే లీఫ్ లో ఆ పిగ్మెంట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫ్లవర్స్. ఫైనలీ ఫ్లవర్స్ ఇన్వాల్వ్స్ ఇన్ రిప్రొడక్షన్. Flowers reproduction lo undergoes reproduction and finally produces fruits. Example, mango tree. Mango trees lo manki em vastundi? Mango trees
మామిడి చెట్టులో పూత వస్తుంది కదా, అది వచ్చిన తర్వాతనే మనకు ఫ్రూట్స్ వస్తాయి. ఆ ప్రాసెస్ ని మనము రిప్రొడక్షన్ అంటాం. సేమ్ లీఫ్ లో క్లోరోఫిల్ ఉండడం వల్ల మనకు ఫోటోసింథసిస్ జరుగుతుంది. అలాగే టొమాటోలో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, రూట్ లో అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. నెక్స్ట్ అవర్ టాపిక్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్. Let us see how the plant tissues are classified. Classification of plant tissues. Plant tissues are of 4 types. First one is meristematic tissue. Meristematic tissue. Second one, dermal tissue. Dermal tissue. Third one, ground tissue. Ground tissue. Last one, vascular tissue. Vascular tissue. First of all, ground meristematic tissue. Meristematic tissue అంటే ఏంటి? Before going to that, ఇవి ఎన్ని టైప్స్ ఉంది, దీని యొక్క ఫ్లో చార్ట్ ఏంటో చూద్దాం. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ is again divided into 3 types. Apical, lateral, intercalary. Intercalary. Apical meristem, lateral meristems, intercalary meristems. Apical meristems, lateral meristems, intercalary meristems. Next, dermal tissue. Dermal tissue is before going to dermal tissue, meristematic tissue provides overall growth and support. Overall growth, plant యొక్క overall growth మనకు ఏ టిష్యూస్ వల్ల జరుగుతుందంటే ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అని. ఓవరాల్ గ్రోత్ అంటే హైట్ కానీ లార్జ్ అవ్వడం కానీ ఇలాంటివంతా ఈ ఓవరాల్ గ్రోత్ ఎక్కడ జరుగుతుంది, మెరిస్టమాటిక్ టిష్యూస్ వల్లనే జరుగుతుంది. డర్మల్ టిష్యూ. డర్మల్ టిష్యూ ఏం చేస్తుందంటే ఇది అవుటర్ లేయర్. డర్మ్ అంటేనే మనకు తెలుసు స్కిన్, మన బాడీలో ఉన్న స్కిన్ కూడా ఏమంటాము, డర్మ్ తోనే అంటాం అన్నమాట. స్కిన్ డాక్టర్ ఏమంటాము, డర్మటాలజిస్ట్ అంటాం కదా. అలాగే ఈ నేమ్ లోనే మనకి ఏమొస్తుంది, డర్మల్. డర్మల్ ఇన్ ద సెన్స్ it is the outer layer and it protects the plant. ఆ ప్లాంట్ కి అవుటర్ కవరింగ్ అంటే మనకి కనిపించే పార్ట్ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో ఆ టిష్యూస్ ని ఇక్కడ డర్మల్ టిష్యూస్ అంటారు. ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద చెట్లకి బెరడు బాట్ ఉంటుంది కదా, అది గట్టిగా ఉండడం వల్ల ప్లాంట్స్ అనిమల్స్ నుంచి ఈ ప్లాంట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి అన్నమాట. గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. This ground tissue protect overall bulk of the plant. Bulk of the plant plant tissues anta ee ground tissue tone made ayi untundi annamata. First one is parenchyma. Second one collenchyma. Last one sclerenchyma. Based on the storage, again this parenchyma is divided into 3 types. First one chlorenchyma, arenchyma, and storage parenchyma. Storage parenchyma. Next, this vascular tissue. This helps in the transportation. Transportation అంటే వాటర్ బాడీ రూట్స్ నుంచి తీసుకుంటుంది. అవి పైన మన స్టెమ్స్ పైన ఆకులు మొదలు అక్కడ దాకా అపెక్స్ వరకు ఎట్లా తీసుకెళ్తుంది,
this vascular tissue. Vascular tissue is two types. Is of two types. First one is xylem. Second one is phloem. This classification of plant tissue. The plant tissues are of four types. First one is meristematic tissue, dermal tissue, ground tissue and vascular tissue. This meristematic tissue is again divided into three types. First one apical meristematic tissue, lateral meristematic tissue, intercalary meristematic tissue. Next, ground tissue. This ground tissue is of three types: parenchyma, collenchyma, sclerenchyma. Based on the storage, this parenchyma is again divided into three types. First one is chlorenchyma, arenchyma and storage parenchyma. Coming to the vascular tissue mainly helps in the transportation of food materials. It is of two types. First one is xylem and second one is phloem. Coming to the next topic, meristematic tissue. Meristematic tissue. This meristematic tissue is again divided into three types. We have already discussed about that. First one is apical, lateral and intercalary meristems. First of all, what is meristematic tissue? Let us see what is meristematic tissue. The meristematic tissue ante enti? First దానికంటే ముందు ఈ ఫిగర్ చూడండి ఒకసారి. meristematic tissue. ఈ meristematic tissue లో సెల్స్ ఎలా ఉన్నాయి? గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. గ్రూప్ ఈ సెల్స్ ఎలా ఉన్నాయి? సెల్స్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. These are very small. Cells are very small in meristematic tissue. Cells ఎలా ఉన్నాయి? Cells are small. meristematic tissue లో సెల్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా ఆ సెల్స్ ఎలా ఉన్నాయి? బాండింగ్ చూడండి ఎలా ఉంది? పక్క పక్కన గ్యాప్ లేకుండా ఉన్నాయి. They are closely packed, compactly arranged. Cells are compactly arranged cells. Compactly arranged cells ఎలా ఉన్నాయి? క్లోజ్లీ ప్యాక్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఇంకా సైటోప్లాజం, దాని పక్కన ఒక సెల్ కి ఖాళీగా స్పేస్ ఉంటే ఏమన్నా ఉందా? ఈ ఫిగర్ లో ఒక సెల్ కి మధ్యలో ఏదైనా స్పేస్ ఉందా? లేదు. సో సైటోప్లాజం ఈజ్ వెరీ డెన్స్ cytoplasm. ఇంకా సెల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫిగర్ లో చాలా చిన్నగా ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. అంటే ఏమని? అవి కంటిన్యూస్ గా డివైడ్ అవుతూనే ఉన్నాయి. The cells in the meristematic tissue undergoes continuously dividing cells. meristematic tissues లో ఉన్న సెల్స్ ఎలా ఉన్నాయంటే కంటిన్యూగా డివైడ్ అవుతూనే ఉన్నాయి. సో in meristematic tissue the cells are very small and they are arranged very compactly. They are closely packed with each other. Cytoplasm is also dense cytoplasm, continuously dividing cells. Next, first one in the meristematic tissue, the first tissue is the apical tissue. Apical meristems. The apical meristems occurs where the growth occurs in the stems యొక్క growth ఎక్కడ జరుగుతుందంటే ఈ apical meristems లో జరుగుతుంది. ఈ see in this figure, ఇక్కడ గ్రీన్ కలర్ తో మెన్షన్ చేశాను కదా ఫిగర్ లో. ఈ గ్రీన్ కలర్ లో అంటే టిప్ లో ఉంది కదా పైన అపెక్స్ లో. ఈ మెరిస్టమ్స్ ఇక్కడ ఉన్న మెరిస్టమ్ ఏమంటారంటే apical meristem. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే helps in elongation of length. ఒక చెట్టు లెంగ్త్ పెరగాలంటే మనకి యూజ్ అయ్యే మెరిస్టమ్స్ ఏది అంటే apical meristems. elongation of stems. ఇప్పుడు కొమ్మలు పొడవుగా అట్లా పెరుగుతాయి కదా, దానికి హెల్ప్ అయ్యే మెరిస్టమ్స్ ఏది అంటే apical meristems. సెకండ్ వన్ ఈస్ lateral meristems. lateral meristems అంటే ఎక్కడ ఉంటుంది? ఈ ఫిగర్ లో చూడండి,
ఈ పింక్ కలర్ ఈ రెడ్ కలర్ కోడ్ చేసా కదా లైన్ కలర్ ఇక్కడ అది ఎక్కడ ఉంది సైడ్స్ లో ఉంది అది లాటరల్ మెరిస్టమ్స్. ఈ లాటరల్ మెరిస్టమ్స్ మెయిన్ గా దేనికి యూజ్ అవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్. Increase in width of stem and root. Lateral meristems main function ఏంటంటే increase in width of the stem and root. Width అంటే width. See in this figure, lateral meristems ఎక్కడ ఉంది సైడ్స్ లో ఉంది. అంటే స్టెమ్స్ కొంచెం బల్క్ గా అవ్వడానికి యూజ్ అయ్యే మెయిన్ మెరిస్టమ్స్ ఏది అంటే lateral meristems. థర్డ్ వన్ intercalary meristems. The main function of this intercalary meristems is the repairing and regeneration. Repairing అంటే ఏదైనా టిష్యూ ప్లాంట్ లో ఏదైనా ఒక చిన్న పార్ట్ డ్యామేజ్ అయిందంటే దాన్ని రిపేర్ చేయగల కెపాసిటీ దేనికి ఉంటుందంటే ఇంటర్కలారీ మెరిస్టమ్స్ ఉంటుంది. ఇంటర్కలారీ మెరిస్టమ్స్ హెల్ప్స్ ఇన్ ద రీజనరేషన్ అంటే ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పండు ఏదైనా వచ్చిందంటే నెక్స్ట్ మళ్ళీ ఇంక రాకుండా ఉండదు కదా, తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మ్యాంగోస్ తీసుకోండి, ప్రతి సంవత్సరం మ్యాంగోస్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. అలా రీజనరేషన్ కావడానికి యూజ్ అయ్యే మెయిన్ మెరిస్టమ్స్ ఏది అంటే ఇంటర్కలారీ మెరిస్టమ్స్. దీన్ని ఏమంటారంటే రిపేరింగ్ టిష్యూ. Which helps in regeneration. Apical meristms వల్ల elongation of stems లాంగ్ అవ్వడానికి యూజ్ అయ్యి వాటి యొక్క లెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అయ్యే మెరిస్టమ్స్ ఏవి అంటే apical meristms. Lateral meristms which helps in increase in the width of the stem and root అంటే వాటి యొక్క విడ్త్ ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అయ్యే మెరిస్టమ్స్ వాళ్ళని లాటరల్ మెరిస్టమ్స్ అంటాము. రిపేరింగ్ టిష్యూగా యాక్ట్ చేసే మెరిస్టమ్ ని ఇంటర్కలారీ మెరిస్టమ్స్ అంటాము. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, డర్మల్ టిష్యూ. The main function of the dermal tissue is the outer covering. మన చెట్టు యొక్క ప్లాంట్ కి అవుటర్ కవరింగ్స్, బయట కనిపించే పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేయడం ఈ టిష్యూ యొక్క మెయిన్ ఫంక్షన్. outer covering of plant. Next, this dermal tissue is of three types. First one is epidermis, mesodermis or hypodermis. Last one, third one is the endodermis. First one epidermis, mesodermis, endodermis. This is the outer layer, middle layer, innermost layer. Mesodermis is the outermost layer. Epidermis is the outermost layer. Mesodermis is the middle layer, and endodermis is the inner layer. The walls of the cells of dermal tissue are very thick and large. ఈ epidermis లో ఎట్లా ఉంటాయి cells? They are very thick and large. పెద్దగా ఉంటాయి, థిక్ గా ఉంటాయి అండ్ లార్జ్ సెల్స్. పెద్దగా ఉంటుంది, థిక్ గా ఉంటుంది. దేంట్లో? ఈ ఎపిడర్మిస్ అంటే ఫస్ట్ లో. నెక్స్ట్ ఇన్ డెజర్ట్ ప్లాంట్స్ లో ఏముంటుందంటే ఇంకా ఇప్పుడు మామూలుగా కనిపిస్తుంది ఎపిడర్మిసే థిక్ అండ్ లార్జ్ గా ఉంటుంది. డెజర్ట్ ప్లాంట్స్ తీసుకున్నామంటే అక్కడ ఇంకా చాలా థిక్ గా ఉంటుంది. ఇంకా వ్యాక్సీ అంటే చూడడానికి క్యాండిల్ కనిపిస్తుంది కదా,
వ్యాక్సీ కోటింగ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. వేటికి? ఈ డెజర్ట్ ప్లాంట్స్. ఇంకా మనకు కలబంద తెలుసు కదా అందరికీ, అలోవెరా పైన కూడా మనకు ఒక చిన్న వ్యాక్సీ కోటింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. అది దేనివల్ల అంటే ఈ డర్మల్ టిష్యూ చాలా థిక్ అండ్ వ్యాక్సీగా ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ ఎపిడర్మిస్ లో మనకు చిన్న చిన్న పోర్స్ ఉంటుంది. ఈ పోర్స్ ఏమంటామంటే మనము స్టొమాటా అంటాం. ఏమంటాము? స్టొమాటా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఫస్ట్ లోనే ప్లాంట్ వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క పార్ట్స్ ఏమి అని చూసినప్పుడు స్టొమాటో మెయిన్ గా దాని యొక్క ఫంక్షన్ ఏంటి? విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఆర్ ట్రాన్స్పిరేషన్. ఈ ట్రాన్స్పిరేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే పార్ట్ ఏది అంటే ప్లాంట్ లో స్టొమాటా అన్నమాట. ఈ స్టొమాటా ఎలా ఉంటుంది? ఈ స్టొమాటా అనేది ఒక 2 గాడ్ సెల్స్ తో కవర్ అయి ఉంటుంది. ఆ 2 గాడ్ సెల్స్ ఎలా ఉంటుందంటే బీన్ షేప్ లో ఉంటుంది. వాటి యొక్క అవుటర్ లేయర్ లో మనకి కొన్ని ఎలాంగేషన్స్ ఉంటుంది. వాటిని ఏమంటామంటే రూట్ హెయిర్స్ అంటాం. ఈ సెల్స్, ఈ 2 సెల్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే గాడ్ సెల్స్ అంటాం. గాడ్ సెల్స్. దీన్ని ఈ పార్ట్ ని మనం ఏమంటామంటే స్టొమాటా అంటాం. స్టొమాటా ఏ2 బీన్ షేప్డ్ సెల్స్ తో, కిడ్నీ షేప్డ్ సెల్స్ తో ఉంటుంది, కవర్ అయి ఉంటుంది. వాటిని గాడ్ సెల్స్ అంటాము. వాటి యొక్క అవుటర్ కవరింగ్స్ ఏమంటామంటే రూట్ హెయిర్స్ అంటాం అన్నమాట. Coming to our next topic, ground tissue. We have already discussed about this ground tissue. It is of 3 types. First one, parenchyma. Second one, collenchyma. Last one, sclerenchyma. Sclerenchyma. Parenchyma. The cells are very thick wall and densely packed with some large intercellular spaces. దీంట్లో సెల్స్ థిక్ గా ఉంటాయి, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఎక్కువగా ఉంటాయి. లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ parenchyma. Large intercellular spaces are present in parenchyma. Whereas in collenchyma the cells are thick wall and intercellular spaces are thin when compared with parenchyma. Intercellular spaces thin గా ఉంటుంది. దేంతో పోలిస్తే? ఈ parenchyma తో పోలిస్తే ఈ collenchyma లో ఉన్న సెల్స్ మధ్యలో ఉన్న గ్యాప్ తక్కువగా ఉంటుందన్నమాట. ఇది sclerenchyma అయితే దీస్ ఆర్ లాంగ్ అండ్ డార్క్ నారో. ఎలా ఉంటుందంటే డార్క్ గా, లాంగ్ గా సెల్స్ అండ్ నారోగా ఉంటాయి అన్నమాట. నారో సెల్స్. In sclerenchyma the cells are dark, long and narrow. Intercellular spaces are absent. Intercellular spaces are absent. Absence of intercellular spaces. In parenchyma the cells are thick. These are thick wall, and whereas in sclerenchyma the cells are long, narrow and dark. Then the cells are dead cells. These are dead cells. The sclerenchyma cells are dead cells. The parenchyma cells helps in the stem elongation, which are soft. When the parenchyma cells are very soft in nature. The cells in the parenchyma are very thin. Cells in the collenchyma are very thick. And the sclerenchyma the cells are very long and narrow, and the cells are the dead cells.
The collenchyma mainly helps in the bending. ఇప్పుడు కొమ్మలు చెట్లు కొన్ని వంగుతాయి కదా లాగినప్పుడు ఆ బెండింగ్ నేచర్ దేని వల్ల వస్తుందంటే ఈ కోలెన్కైమా టిష్యూస్ వల్ల బెండింగ్ నేచర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్, in this tissue the cells are very small, very thin, and the intercellular spaces, see here intercellular spaces are there, no, these are very large intercellular spaces are present, and the cells are thin, chala palsaga unnai anamata, cells thin ga unnayi, cells are thin, intercellular spaces are large. Coming to the collenchyma, the cells are thick walled, see here the cells are thick walled, చాలా థిక్గా ఉన్నాయి కదా సెల్స్ ఆర్ థిక్ వాల్, అండ్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్, ద స్పేస్ బిట్వీన్ ద సెల్స్, ఈ ఒక సెల్కి మధ్యలో ఉన్న స్పేసెస్ ఎలా ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ పారెన్కైమా, దీస్ ఆర్ వెరీ స్మాల్, వెరీ థిన్. నెక్స్ట్ స్క్లీరెన్కైమాలో ఏంటి, సెల్స్ అనేది లాంగ్, చూడండి ఈ కోలెన్కైమాలో ఎలా ఉన్నాయి, సెల్స్ బ్రాడ్గా ఉంది, ఇక్కడ చూడండి లావుగా నారో సన్నగా పొడవుగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఎక్కడైనా కనిపిస్తుందా, ఈ పెద్ద సెల్కి మధ్యలో లేదు, అంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ absent. The cells in this tissue are the dead cells. Sclerenchyma tissue is present in coconut. కొబ్బరికాయ అందరికి తెలుసు కదా, దాంట్లో కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ పీచు చాలా గట్టిగా ఉంటుంది, ఆ సెల్స్ ఎలా ఉంటాయి, డెడ్ సెల్స్ ఉంటుంది, అది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఈ స్క్లీరెన్కైమా టిష్యూకి ఎగ్జాంపుల్ అనమాట, ఎందుకంటే అది చాలా హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ది పారెన్కైమా ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. First one is chlorenchyma, second one aerenchyma, third one storage parenchyma. The first one is chlorenchyma, second one aerenchyma, third one storage parenchyma. The parenchyma which stores chloroplast is called as chlorenchyma. ఏ parenchyma టిష్యూ అయితే క్లోరోప్లాస్ట్ ని స్టోర్ చేసి ఉంటుందో, క్లోరోప్లాస్ట్ అంటే క్లోరోఫిల్ ఉంటుంది కదా, గ్రీన్ గా ఉంటుంది కదా, ఫిగర్ లో చూడండి, see this figure, chlorenchyma which is green in color, ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదాన్ని క్లోరెన్కైమా అంటాం అన్నమాట. అంటే ఏ పారెన్కైమాటిక్ టిష్యూ అయితే క్లోరోప్లాస్ట్ ని స్టోర్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాము, క్లోరెన్కైమా అంటాం. ఏరెన్కైమా which stores air cavities, అంటే స్పేసెస్ ఖాళీగా ఉంటుంది కదా, ఎయిర్ స్పేసెస్ అంటే ఖాళీగా ఉన్న టిష్యూస్ అన్నమాట. which stores ఎయిర్ ని కలిగి ఉంటుంది అన్నమాట, వాటిని ఏమంటామంటే ఏరెన్కైమా అంటాం. See this figure, aerenchyma, this is the aerenchyma. ఈ aerenchyma టిష్యూలో ఏముందో చూడండి, ఫిగర్ లో ఇక్కడ వైట్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ అంతా ఖాళీగానే ఉన్నాయి కదా, అవి ఏం స్టోర్ చేసినట్లు, ఎయిర్ ని స్టోర్ చేసినట్టు అన్నమాట, దాన్నే మనము ఏరెన్కైమా అంటాం. నెక్స్ట్, కమింగ్ టు ద స్టోరేజ్ పారెన్కైమా. దిస్ స్టోరేజ్ పారెన్కైమా స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్. వాట్ ఇట్ స్టోర్స్? ఇట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్ ని స్టోర్ చేస్తుంది అన్నమాట. సీ ఇన్ దిస్ ఫిగర్, స్టోరేజ్ పారెన్కైమా, ఇది బీన్ ప్లాంట్ లో తీసుకున్నాం అన్నమాట. ఈ ప్లాంట్ లో చూడండి టిష్యూస్ సెల్స్ అంతా దేన్ని స్టోర్ చేసింది, సమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని స్టోర్ చేసింది అనమాట. సో ఈ పారెన్కైమాని ఏమన్నామంటే స్టోరేజ్ పారెన్కైమా అంటాం, ఫుడ్ ని స్టోర్ చేస్తుంది కాబట్టి దాన్ని స్టోరేజ్ పారెన్కైమా అంటాం. So when we compare the dermal tissue with the ground tissue is of various types and helps in the process of photosynthesis. Photosynthesis లో మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటి, క్లోరోప్లాస్ట్, అది ఇక్కడే ఉంది. ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తాం, అది ఇక్కడే ఉంది. సో when compared with the dermal tissue, ground tissue carries major functions and involves in the process of photosynthesis. Next, coming to our next topic, last tissue, vascular tissue. Already we have discussed about this vascular tissue. Vascular tissue is a combination of xylem and phloem. Xylem and phloem. దాన్ని ఈ xylem and
flowing together we call as vascular bundle. Xylem and phloem together called as vascular bundle. This vascular tissue is also called as connective tissue. Vascular tissue is also called as conductive tissue. Conductive tissue. Xylem and phloem. What are the functions of xylem and phloem? Xylem function enti, phloem function enti. Xylem em chestundi? Transportation of materials like water. Water ilantivanta root nunchi తీసుకొని plants ki supply చేస్తుంది అన్నమాట. ఏది xylem అనేది transports water and salts, mineral salts. మినరల్స్ అంతా ఎక్కడ ఉంటుంది ప్లాంట్ కి సాయిల్ నుంచే తీసుకోవాలి కదా. సో ఈ వాటర్ ని సాల్ట్స్ ని ప్లాంట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేసేది ఏది అంటే xylem. ఫ్లోయం ఏం చేస్తుంది? హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ టు ద ప్లాంట్స్. అదర్ పార్ట్స్ అంటే ఈ కొమ్మలు వేరే వేరే పార్ట్స్ నుంచి ప్లాంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట. ఏది ఈ ఫ్లోయం అనేది ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్ మెటీరియల్స్. Xylem helps in the transportation of water and salt, whereas the phloem helps in the transportation of food materials to the other parts of the plant. Next, tissues. With these vascular tissues gives mechanical support to the plant. Mechanical support అంటే బాగా స్ట్రెంగ్త్ ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనకి ఏం కావాలి ప్లాంట్స్ లో? ఫస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలన్నమాట. అవి జరిగితేనే మనకు ఫోటోసింథసిస్ కానీ రెస్పిరేషన్ కానీ వాట్ ఎవర్ ద ప్రాసెస్, ఏ ప్రాసెస్ అయినా మనకు జరుగుతుంది. సో వాస్కులర్ టిష్యూస్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్స్. ఏం సపోర్ట్ ఇస్తుంది? మెకానికల్ సపోర్ట్. మెకానికల్ సపోర్ట్ టు ప్లాంట్. These vascular tissues are two xylem and phloem together called vascular bundles, and the vascular bundles or vascular tissues helps in the mechanical strength, gives mechanical strength support to the plants, whereas the xylem helps in transportation of water and salts, phloem helps in the transportation of food materials. Next, Nehemiah Greaves is the scientist who is worked as a secretary in the Royal Garden, which is located in the London. First worked on the plant tissues. He defined the plant tissues as two parts. ఇతను ఏమన్నాడంటే plant tissues కి two parts ఉంది. One part is the pithy part and other part is the ligneous part. Ligneous part. And he named the pithy part as the parenchyma. ఈ pithy part ని ఏమని నేమ్ చేశాడంటే parenchyma అని చేశాడన్నమాట. సో ఈ parenchyma అనే నేమ్ ఫస్ట్ ఎవరు ఇచ్చారు అంటే నీమియా గ్రీవ్ అనే సైంటిస్ట్. ఆయన రాయల్ గార్డెన్స్ లో లండన్ లో సెక్రటరీగా వర్క్ చేస్తున్నప్పుడు దీని మీద వర్క్ చేసి ఈ టూ పార్ట్స్ ఉన్నాయి ప్లాంట్స్ లో అని కనుక్కొని ఫస్ట్ పార్ట్ pithy పార్ట్ కి parenchyma అని నేమింగ్ చేశాడన్నమాట. So finally what we have discussed and what we have seen in this lesson, the plant had different types of tissues which are arranged in specific manner to function the specific function, where the functions of the plant bodies are carried out and how the tissues helps to survive in the life process, like plant surviving by photosynthesis, respiration all together. During this pandemic situation, don't go away, stay home, stay safe. If you are supposed to go out, use mask, sanitizer and keep social distancing. Thank you.